ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. కబ్జాలు, అవినీతి దందాలతో విశాఖను సర్వనాశనం చేసిన వారు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అమరావతి, ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం లేని జగన్ను ప్రజలు పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. జగన్ రాజకీయం చేయాలనుకుంటే ముందు ఇంటిని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, పెట్టుబడులు, పరిపాలన అంశాలపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన దిశలో పనిచేస్తోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఈరోజు అందరూ వైసీపీ వాళ్ళంతా కూడా మాజీలు, ఇప్పుడు అన్ని వాళ్ళందరూ కూడా మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఎందుకు అసలు? మీ కాలంలో ఉత్తరాంధ్రని, వైజాగ్ని కబ్జా చేసి వైజాగ్లో ఎవరిని బ్రతకనివ్వకుండా వాళ్ళ ఆస్తులు లాక్కొని ఓ పక్క స్టీల్ ప్లాంట్ క్లోజ్ చేయించారు, ఇంకో పక్క గుడ్డు మంత్రి గారు ఉండేవాళ్ళు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు. అలా చేసి ఋషికొండను బోడుకొండ చేసేసి అన్ని అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు, వ్యవహారాలన్నీ కూడా సర్వనాశనం చేసేసిన మీరు ఈ రోజు ఉత్తరాంధ్ర గురించి, ఉత్తరాంధ్ర మంత్రి గురించి, ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి, మంచి చెడ్ల గురించి మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుగా అనిపించట్లేదు మీకు? ఈ రోజు ఉత్తరాంధ్ర అంటే మీకు మేము వచ్చి స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేసాం. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈరోజు గూగుల్ సంస్థ అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు? అట్లాంటిది వైజాగ్ వచ్చింది గూగుల్ సంస్థ మా చంద్రబాబు నాయుడు గారి వల్ల, మా లోకేష్ బాబు గారి వల్ల ఈరోజు గూగుల్ సంస్థ వచ్చింది అని అంటే తలెత్తుకుని గర్వంగా మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు అనకాపల్లిలో ఆర్సిలమెటల్ వచ్చింది అని అంటే మీ ఉత్తరాంధ్రకి అది ఎంత మంచి ఇది.